ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ మన జీవితాల్లో మరి ఒక ఆరాధనా దినాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు. ప్రతిరోజు ఉదయాన్నే వినే కొద్ది మాటల ద్వారా దేవుని నడిపింపును, దైవిక స్ఫూర్తిని మీరు రోజంతా పొందుకుంటున్నారని, మీరిచ్చే సమాధానాల ద్వారా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాము. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ కీర్తన రచించింది ప్రవక్త అయిన మోషే దేవుణ్ణి తరతరాలుగా నివాస స్థలము నీవై ఉన్నావు అని గుర్తించి ఈ మాట పలుకుతున్నాడు. భూమికి పునాది వేయబడక మునిపే, పర్వతములు పుట్టక మునిపే మన జీవితానికి ఆయన ఆధారమై ఉన్నాడు. ఈ లోకానికి, సృష్టికి అల్ఫా ఒమేగయు ఆయనే, ఆదియు అంతము ఆయనే. మనకు ఆయన నివాస స్థలంగా ఉన్నాడు. ఈ భూమిపై మనము ఏ ఊరు వెళ్ళినా, ఎంత దూర ప్రదేశం వెళ్ళినా తిరిగి మరలా మనం మన సొంత ఇంటికి రావాల్సిందే కదా. మనకంటూ ఒక స్థలం, ఒక గూడు ఉంటుంది. మరి మనందరికీ నివాస స్థలంగా ఎవరున్నారు అంటే అది మన ప్రభువే. మనకు, మన వెనక ఉన్న మన బిడ్డలకు, వారి బిడ్డలకు, తరతరాలకు నివాస స్థలముగా, ప్రభువుగా, సేద తీర్చేవానిగా మన దేవుడు ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. ఆయన నీకు నివాస స్థలముగా ఉన్నాడు. మనల్ని ఆయన దగ్గరకు చేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఎప్పుడైనా ఆయన దగ్గరకు వెళ్ళొచ్చు, ఆయన ఆశ్రయించవచ్చు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేసేవాడు కాదు. అందుకే మోషే ఈ మాటను ఆధారంగా చేసుకుని ప్రతి సందర్భంలో దేవుని దగ్గరికి వచ్చేసేవాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఇశ్రాయేలులు సనుగులు సనిగినా, ఏ సమస్య వాటిల్లినా దేవుని దగ్గరికి వచ్చేవాడు. ప్రభువా, ఏం చేయమంటావు? వీరిని ఎలా నడిపించును? దాహం అంటున్నారు, ఎర్ర సముద్రం ముందుంది, ఆహారం కావాలి, ఏం చేయను, ఏ నిర్ణయం తీసుకోను అంటూ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని దగ్గరికి వచ్చేవాడు. ఎందుకంటే ప్రభువుని నివాస స్థలంగా చేసేసుకున్నాడు. అందుచేత ఎన్నో విషయాల్లో జవాబును పొందుకున్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా విజయాలు చూశాడు. ఎంతగా దేవుని కొరకు నిలబడగలిగాడో అంతగా గొప్ప ప్రవక్తగా, నాయకుడిగా, దైవజనుడిగా, తండ్రి అయిన దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వ్యక్తిగా దేవుడు మోషేను నిలబెట్టాడు. కారణం, మోషే ప్రభువును నివాస స్థలంగా చేసుకున్నాడు. నువ్వు ఎవరిని నివాస స్థలంగా చేసుకున్నావు? నీకు సమస్య వచ్చినప్పుడు, ఆనందం కలిగినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఎవరు నీకు నివాస స్థలంగా ఉన్నారు? దేవుని పక్కన పెట్టి మనుషుల్ని ఆశ్రయిస్తే వారి సహాయం ఎప్పుడు తాత్కాలికం మాత్రమే. దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తే ఏ ఆశీర్వాదాన్ని చూడలేవు. ఆయన ఎప్పుడు మనల్ని త్రోసివేసేసేవాడు కాదు. మన ప్రతి అవసరతను ఎరిగినవాడు. ఆయనను నివాస స్థలంగా చేసుకుంటే నీకు, నీ తరతరాలకు ఆశీర్వాదాలు, దీవెనలు సంపాదించేవాడు. ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. మరి ఈరోజు పరిశుద్ధ ఆరాధన దినమున నీ నివాస స్థలమైన ప్రభు సన్నిధికి వెళ్ళే ఆలోచన కలిగి ఉన్నావా? ఆయనను ఆరాధించే ఆశ కలిగి ఉన్నామా? నా దాగుచోటు నీవే అంటాడు కీర్తనాకారుడు. ఆయనలో దాగి ఆయన నివాస స్థలంగా చేసుకుని ఆరాధనలో పాల్గొని స్తుతిగానములతో తరతరాలకు నివాస స్థలమైన మన దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మాకు తరతరాలకు నివాస స్థలము నీవే. ఇంతవరకు వారిని వీరిని ఆశ్రయించున్నామేమో. మోషే వలె నీ మీద ఆధారపడి అద్భుతాలు చూసి చేసి ఆయన అద్భుతమైన జీవిత ప్రయాణం కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ ఆరాధన మందిరమునకు తోడుకుని వెళ్ళి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఈ దినమున అనుగ్రహించమని క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.